విద్యార్థి సేవా సమితి మరియు ఏబీవీపీ తెలంగాణ ఆధ్వర్యంలో జనమంచి గౌరీ శంకర్ జీ స్మారక వార్షిక ఉపన్యాసంలో భాగంగా భారత రాజ్యాంగం తెలియని వాస్తవాలు అనే అంశం సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ తానాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఢిల్లీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయవాది మౌనిక అరోరా, పోషం నసిరెడ్డిలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని బ్రిటిష్ వారు అందించలేదని రామరాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. గౌరీజీతో తన అనుభవాలను గౌరీజీ జీవితం నుంచి తాను నేర్చుకున్న పాఠాలను నన్నూరి రామరెడ్డి పంచుకున్నారు. మౌనిక అరోరా భారత రాజ్యాంగం గురించి రాజ్యాంగంలోని వివిధ అంశాలను వివరించారు. రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ కు ఉన్న ప్రాధాన్యతను ఆమె తెలిపారు. భారతదేశం వారి లింగంతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులను ఇచ్చిందన్నారు. 1975లో ప్రభుత్వ కోరికల మేరకు భారత రాజ్యాంగం మళ్ళీ ఎలా సవరించబడిందో వివరంగా వివరించారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి చదవాల్సిన అనేక మైలురాయి కేసుల గురించి ఆమె మాట్లాడారు. किससे प्रेरणा लेता है जानना हो तो हजारों साल पुरानी संस्कृति भारत की ओर देखना पड़ेगा। भारत हुए ज्ञान के प्रकाश में लगे हुए लोग ऐसे हैं भारत के लोग। और जैसे कॉन्स्टिट्यूशन ऑफ इंडिया जब मैंने पढ़ना शुरू किया तो ध्यान आया हम क्या थे, क्या हो गए और क्या होंगे अभी। आज का जो इंडिया है, 20 के जो एम्बेसडर्स हैं और बाकी कंट्रीज के लोग हैं, वो आए तो इंडिया में थे, गए भारत से थे। उनको बुलाया था प्राइम मिनिस्टर ऑफ इंडिया ने और विदा किया। Story of the constitution, the highs and lows in the constitution, government versus judiciary versus Supreme Court, and how the Supreme Court upholds the fundamental rights of the people and is the custodian of the constitution. So I'm so happy to come to the ABP program. And we had so many people who were questioning before the program, and I think they'll be questioning after the program also. They were full of energy, and I'm very happy that I'm spreading this awareness about the Constitution amongst the youth. Thank you. Thank you.